బోడకాకరకాయ కర్రీ చేస్తాను. కావాల్సిన పదార్థాలు: బోడకాకరకాయ, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, అల్లం పేస్ట్, ఆయిల్, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి. ఇప్పుడు ఉడికించుకుందాం. ఫస్ట్ ఇవి బోడకాకరకాయలు ఇట్లా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి తాలింపు వేసేద్దాం. ఆనియన్ ఇవి ఉడికించుకున్నాయి కాబట్టి తొందరగా అవుతుంది కర్రీ. వేసుకుందాం. కొంచెం ఏం చాలు. ఆయిల్ వేడి అవుతుంది. అంతలో ఇవి కట్ చేసుకుందాం. ఇట్లా ఇట్లా ఇగో ఇట్లా ఇట్లా రెండే ముక్కలు చేసుకోవాలి. ఇట్లా లేకపోతే మొత్తం మెత్తగా అయిపోతూ ఉంటుంది. ఉంటే కొంతమంది ఏంటంటే మామూలు కోసి ఫ్రై చేస్తారు. అట్లా కంటే ఇట్లా వండితే మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం కర్రీ అయినా చాలా మందికి సరిపోయినట్టు. ఇట్లా కట్ చేసుకోండి. ఇట్లానే ఉడికించుకొని చేసుకోండి, మంచిగా ఉంటుంది. అదే మామూలుగా ఫ్రై లాగా చేస్తే అంత క్రిస్పీ క్రిస్పీ అంత టేస్ట్ ఉండదు. ఇట్లానే చేస్తా. నేను చేసేలాగా చెప్తాను. దగ్గరకు అవుతుంది మంచిగా. కొంచెం అల్లం పేస్ట్ చేస్తాను. ఏం దగ్గరికి మరి ఎట్లా మసాలా అల్లం వేసాను కదా. ఇప్పుడు పసుపు వేస్తాను. పసుపు, కారం అన్నీ ఒకసారి వేసుకోవాలి. ఎందుకంటే ఉడికించుకున్నాం కాబట్టి 2 స్పూన్లు వేస్తాను కారం, 1 స్పూను ఉప్పు వేస్తాను. ఇవి మంచిగా కలిపినాక ఇట్లా కలిపాక బోడకాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ స్టైల్లో ఒకసారి చేసి చూడండి. ఇంత అయిపోయింది కదా. ఇంకొక 2 నిమిషాలు అట్లా మగ్గించుకొని ధనియాల పొడి వేస్తాం. ఇట్లా వస్తుంది అన్నట్టు కర్రీ. ఒక 2 నిమిషాలు ఉంచుదాం. తర్వాత ఆఫ్ చేస్తా. ధనియాల పొడి వేసుకుందాం. ఏం మసాలాలు ఏం లేదు, అల్లం ధనియాల పొడియే. మంచి టేస్ట్ వస్తుంది. మీరు చేసుకొని నాకు కామెంట్ చేయండి. బోడకాకరకాయ ఇగురు, బోడకాకర కూర రెడీ అయింది. కాకరకాయ సరే టేస్టీ ఉంటుంది. వేడిగా ఉంది బోడకాకరకాయ. ఓకే, బోడకాకరకాయ మంచిగా ఉడికింది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. కారం అన్నీ ఎంత టేస్ట్గా ఉందో చెప్పండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈ కర్రీ ఎలా ఉందో చేసుకొని తిని నాకు కామెంట్